ఫెంజల్ తుఫాను ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా నెల్లూరు జిల్లాపై తుఫాను ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. భారీ వర్షాలకు ప్రధాన రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలు కాలనీలు నీట మునిగాయి. పొలాల్లోకి వర్షపు నీరు చేరడంతో నారుమళ్లు నీట మునిగి రైతులు అల్లాడుతున్నారు. ఆరబెట్టిన ధాన్యం తడిచి మొలకలు రావడంతో తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుపాను తీరం దాటినా నెల్లూరు జిల్లాను వర్షాలు వీడటం లేదు. ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో జిల్లా తడిచి ముద్దయింది. జిల్లాలోని 22 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా 13 మండలాల్లో అధిక వర్షపాతం కురిసింది. పలు ప్రాంతాల్లోని అండర్ బ్రిడ్జిలు వర్షం నీటితో నిండిపోవడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. నీరు పెద్ద ఎత్తున రోడ్లపై ప్రవహించడంతో బైక్లు, ఆటోలు మొరాయించాయి. వాహనాలు ముందుకు కదలకపోవడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు కాలనీల్లో మోకాళ్లోతు నీరు ప్రవహిస్తోంది. ఎగువ నుంచి వస్తున్న జలాలతో పెన్నా నదిలో వరద ప్రవహిస్తోంది. పలు మండలాల్లో నారుమళ్లు నీట మునిగి అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. సంగం మండలం మర్రిపాడు గ్రామంలో పొలంలో పనిచేస్తూ ఉండగా పిడుగుపడి భర్త మరణించగా భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. చిట్టమూరు మండలం తంగేడు సమీపంలో రొయ్యల వాగు వరద ఉధృతికి 2 యువకులు బైక్తో సహా గల్లంతయ్యారు. తుపాను ప్రభావంతో ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఒంగోలులో రోడ్లపై వర్షపు నీరు నిలిచి వాహనదారులు అవస్థలు పడ్డారు. మద్దిపాడు మండలం ఎస్సీ కాలనీలోకి వర్షపు నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో పనులకు వెళ్లే కూలీలకు తిప్పలు తప్పలేదు. బాపట్ల జిల్లాలోనూ వర్షాలు కురిశాయి. చీరాల, బాపట్ల, వేటపాలెం, చినగంజం, రేపల్లె, మేదరమెట్ల, అద్దంకిలో ఉదయం నుంచి వర్షం కురుస్తూ ఉండడంతో రోజువారీ పనులు చేసుకునేందుకు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. తుపాను ప్రభావంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలోనూ తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి. ఫెంజల్ తుపాను కోనసీమ జిల్లా రైతుల్ని నష్టాల పాలు చేసింది. తుపాను హెచ్చరికలతో రైతులు ముందు జాగ్రత్తగా ధాన్యాన్ని బస్తాల్లో భద్రపరిచి పరదాలు కప్పారు. 3 రోజులుగా వర్షం కురుస్తూ ఉండడంతో పరదాలు తెరిచి చూసిన రైతులకు ధాన్యం మొలకలు వచ్చి కనిపించడంతో దిక్కుతోచిన స్థితిలో పడ్డారు. మొలక వచ్చిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో వందలాది ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. పెట్టుబడంతా నీటిపాలైందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. పండిస్తున్నామండి కౌలు రైతులు. పండితే ఏం ఉపయోగం అండి? ఏదో రాసుకెళ్తున్నారు, సొంత రైతుకి ఇస్తున్నారు తప్ప మాకు ఏమి ఇవ్వట్లేదండి. మేము ఇవన్నీ చెప్తున్నాం, చెప్పినా సరే మమ్మల్ని ఏం పట్టించుకోవట్లేదండి. ఆ కాగితాలు ఇమ్మంటే వాళ్ళు ఎవరండి? ఇది తడిసిపోయి ముద్ద అయిపోయిందండి. అలాగే జాగ్రత్తగా బరకలు వేసి తార్పాలు వేసి కప్పెట్టామండి. రాసేసామండి, మొలిచిపోయిందండి. మొక్కలు వచ్చేసాయండి బాగాను. పన మీద ఉండితే ఆరుతుందని పన ఉండిచ్చేసి ఇక్కడ ఉబ్బుడు చేసామండి. ఉబ్బుడు చేసినప్పుడు ఈ లోపల రాసే కింద గడ్డి కూడా లేదండి. పట్టేద్దాం అనుకున్నారు, పట్టలేకపోయామండి. బత్తాలు తిరగేసుకుంటున్నామండి. మళ్ళీ మరి కొనకపోతే ఎలాగండి బాబు? కొనాలి కదా. మరి నానా పాటలు పడి బోళ్ళు పెట్టుబడి పెట్టేసి బోళ్ళు ఇచ్చేసామండి. కోత కోసం ఆరబెట్టాలన్నారని ఆరబెట్టాం. ఎండ కాతుంది కదా తీసేవాడు ఇలా మొక్క వచ్చేసి మరి ప్రభుత్వం ఏ ధరలో కొంటుందో తెలియదు. ఏమో ఆరబెట్టాడు అండి. ఆరబెట్టి మరి ఏం చేస్తారో మరి చూడాలి కదా. మద్దతు తరిస్తారో లేకపోతే ఏం చేస్తారో ప్రభుత్వమే ఆదుకోవాలి. మరి ఇంకా 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే రెండో ఘాట్ రోడ్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఘటన సమయంలో వాహనాలేవీ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.